లోక్సభలో తీరు మారలేదు. అన్నాడీఎంకే తెరాస సభ్యులు శాంతించలేదు. తమ రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమన్న అన్నాడీఎంకే సభ్యులు ఇవాళ కూడా సభలో నినాదాలతో హోరెత్తించారు. తెరాస సభ్యులు కూడా రిజర్వేషన్లపై తమ పట్టు వీడలేదు. 4వ రోజు అవిశ్వాస తీర్మానాలపై చర్చ జరుగుతుందా లేదా అన్న ఉత్కంఠ మధ్య ప్రారంభమైన లోక్సభ ఈ రెండు పార్టీల సభ్యుల ఆందోళనల మధ్య రేపటికి వాయిదా పడింది. సభ ప్రారంభమైనప్పటి నుంచి కావేరీ బోర్డు ఏర్పాటు కోసం అన్నాడీఎంకే రిజర్వేషన్ల అంశంపై తెరాస సభ్యుల ఆందోళనకు దిగారు. వీరి నిరసనతో తొలుత 12 గంటలకు లోక్సభ వాయిదా పడింది. ఆ తర్వాత తిరిగి సభ ప్రారంభమైన అన్నాడీఎంకే తెరాస సభ్యుల ఆందోళన సద్దుమణగలేదు. వీరి నినాదాల మధ్య తెదేపా వైకాపా ఇచ్చిన అవిశ్వాస నోటీసుల్ని చదివి వినిపించారు. అప్పటికే అన్నాడీఎంకే తెరాస సభ్యుల ఆందోళన సద్దుమణగలేదు. సభ సజావుగా సాగేందుకు సభ్యులు సహకరించాలని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేశారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించేందుకు సభ్యులు వీలు కల్పించాలని కోరారు. నిరసనల మధ్య లెక్కింపు సాధ్యం కాదన్నారు. అప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడం వల్ల సభాపతి సభను రేపటికి వాయిదా వేశారు. లోక్సభలో తీరు మారలేదు. అన్నాడీఎంకే తెరాస సభ్యులు శాంతించలేదు. తమ రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమన్న అన్నాడీఎంకే సభ్యులు ఇవాళ కూడా సభలో నినాదాలతో హోరెత్తించారు. తెరాస సభ్యులు కూడా రిజర్వేషన్లపై తమ పట్టు వీడలేదు. 4వ రోజు అవిశ్వాస తీర్మానాలపై చర్చ జరుగుతుందా లేదా అన్న ఉత్కంఠ మధ్య ప్రారంభమైన లోక్సభ ఈ రెండు పార్టీల సభ్యుల ఆందోళనల మధ్య రేపటికి వాయిదా పడింది. సభ ప్రారంభమైనప్పటి నుంచి కావేరీ బోర్డు ఏర్పాటు కోసం అన్నాడీఎంకే రిజర్వేషన్ల అంశంపై తెరాస సభ్యులు ఆందోళనకు దిగారు. వీరి నిరసనతో తొలుత సభ 12 గంటలకు వాయిదా పడింది. ఆ తర్వాత తిరిగి సభ ప్రారంభమైన అన్నాడీఎంకే తెరాస సభ్యుల ఆందోళన సద్దుమణగలేదు. వీరి నినాదాల మధ్య తెదేపా వైకాపా ఇచ్చిన అవిశ్వాస నోటీసుల్ని చదివి వినిపించారు. అప్పటికి అన్నాడీఎంకే తెరాస సభ్యుల ఆందోళన సద్దుమణగలేదు. సభ సజావుగా సాగేందుకు సభ్యులు సహకరించాలని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేశారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించేందుకు సభ్యులు వీలు కల్పించాలని కోరారు. నిరసనల మధ్య లెక్కింపు సాధ్యం కాదన్నారు. అప్పటికి పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడం వల్ల సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు. వాయిదా పడింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అంశంపై చర్చకు కాంగ్రెస్ పట్టుపట్టింది. ఏ అంశమైనా ముందస్తుగా నోటీస్ ఇవ్వాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సూచించారు. దీనిపై ఆజాద్తో పాటు కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. తెదేపా సభ్యులు కూడా ఏపీకి న్యాయం చేయాలంటూ నినదించారు. సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు వెంకయ్య ప్రకటించారు. You want this agreement seems to be seen by the House stands adjourned to meet at 11 a.m. tomorrow. सत श्री अकाल के सामने आज के Please listen to me. Unless the House is in order, I will not be in a position to count the 50 members. I have to count the heads. I just can't see anything from here. How can I count the heads? 50 members I have to count who have to stand in their assigned places so that I can assign
uncertain as to whether the leave has been granted.